డిఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలపై జనసేన ఎమ్మెల్యే నానాజీ స్పందించారు. సభా ప్రాంగణంలో అల్లర్లు చేయడం, విధ్వంసం సృష్టించడం వైసీపీ నేతలకే చెల్లుబాటు అయిందని నానాజీ అన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాగబాబును ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ పదవి ఇవ్వటం గౌరవనీయమని అంటున్న కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీతో మా ప్రతినిధి సుమా ఫేస్ టు ఫేస్. వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి శాసన మండలి అలాగే శాసనసభ హాట్ టాపిక్గా మారింది. ఏదైతే ఉందో డిఎస్సి పైన అవకతవకలు జరిగినాయి అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఇదే అంశం పైన జనసేన కాకినాడ ఎమ్మెల్యే నానాజీ అయితే మాట్లాడతారు. చూసుకుంటే కానీ ప్రతిసారి ఇప్పుడు చూసుకుంటే డిఎస్సి పైన అవకతవకలు జరిగినాయి. ఏదైతే ఉందో స్పోర్ట్స్ కేటగిరీలో 400 పోస్టులు అవకతవకలు జరిగినాయి అనేది అంశం పైన తెర మీదకి వస్తుంది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మేడం, ఇప్పుడు ఎట్లా ఉందంటే కూటమి ప్రభుత్వం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏ పని చేసినా తప్పు జరిగింది. ఒకవేళ నిజంగానే తప్పు జరిగింది అనుకుందాం, అడగవలసిన వేదిక ఎక్కడ? వేదిక అసెంబ్లీ ఉంది. ఇప్పుడు ఎన్ని అసెంబ్లీలు అయ్యాయి? 6, 7 అయ్యాయి. అందులో ఒకదానికి వచ్చే అధికారులు కూడా గవర్నర్ ప్రసంగం డిస్టర్బ్ చేసి కాగితాలు చెప్పేసి వెళ్ళిపోయారు తప్ప ఏ వేదిక మీద అయితే మీరు వచ్చి అడగాలో ఆ వేదిక దగ్గర రారు. బయట కూర్చుని ఏదో పిచ్చివాగుడు వాగుతూ ఉంటారు. పిచ్చివాగుడు. నువ్వు ఒకలా మాట్లాడతావు, సత్యనారాయణ గారు ఒకలా మాట్లాడతారు, వాళ్ళైతే బూతుల పురాణాలు మాట్లాడుతూ ఉంటారు. పేరున్నాని, కంబడి రాంబాబు, ఇటువంటి వ్యక్తులు. ఇతని మటుకు స్వతంత్ర దినోత్సవం మన జరిగింది. భారతదేశంలో పుట్టినాడు, వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి చేశాడు, అతను ముఖ్యమంత్రి చేశాడు. భారతదేశం చట్టం మీద గౌరవం లేదా? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మీద గౌరవం లేదా? ఒకసారి వచ్చి పులివెందుల్లో ఉన్న జెండా ఎగరేయచ్చు కదా, ఎక్కడన్నా ఒకసారి జెండా ఎగరేయచ్చు కదా. ఎక్కడ ముఖ్యమంత్రిగానైతేనే జెండా ఎగరేస్తారట. అంటే ముఖ్యమంత్రి దారదత్తం చేసి పోస్ట్ కాదు, ముఖ్యమంత్రి ప్రజలు ఎన్నుకుంటారు. చూసుకుంటే కానీ ప్రతిసారి శాసన మండలి ఏదైతే ఉందో వాయిదా పడుతూనే ఉంది. ఏదైతే ఉన్నారో పొడెం దగ్గర అధ్యక్షుడి వారి దగ్గరికి వెళ్ళి కాగితాలు చించివేయటము, అలాగే క్లాప్స్ కొట్టడము, ఆ టేబుల్ని ఏదైతే కొట్టడం, అది అసలుకి సభా ప్రాంగణంలో అలా చేయటం ప్రకారం చూసుకుంటే దాన్ని ఎలా చూడొచ్చు అని? అదే మీరు కౌన్సిల్ చెప్తున్నారు. కౌన్సిల్ ఎగువ సభలో ఎవరు మెజారిటీ ఉందండి? ఎవరు దానికి కౌన్సిల్ చైర్మన్ ఎవరు? ఇప్పుడు వీళ్ళు ప్రశ్నలు అడిగారు, మంత్రులకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ప్రశ్నలు అడిగినప్పుడు మంత్రులు చెప్తుంటే అల్లరి చేస్తూ ఉన్నారు. దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎవరిది? చైర్మన్ గారిది. చైర్మన్ గారు కంట్రోల్ చేస్తూ ఉన్నాడా? చైర్మన్ గారిని కంట్రోల్ చేయమనండి. సభను కంట్రోల్ చేస్తే వీళ్ళు అడిగిన బేతాల ప్రశ్న ఏ ప్రశ్న కన్నా మాకు సమాధానం చెప్పడానికి మా కూటమి ప్రభుత్వానికి ఆ దమ్ము, ఆ ధైర్యం ఉంది. ఎందుకంటే మేము ప్రజలు మెచ్చిన ప్రభుత్వం, ప్రజలు చెప్పిన పనులు చేస్తూ ఉన్నాం. ప్రజలకు కావాల్సినవి మేము చెప్పని కూడా చాలా చేసాం. ఇవాళ మీ మాటలు స్టార్ట్ చెప్పాం, సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం, చెప్పనివి కూడా అనేక చేస్తూ ఉన్నాం. అనేక చేస్తున్నటువంటి పార్టీ మా పార్టీ. అంటే ఇప్పుడు చూసుకుంటే వైసీపీ వాళ్ళు కూడా రెడ్ రాజ్యాంగాన్ని మొదలు పెట్టారని అంటున్నారు. ఇటువైపున కుటుంబ ప్రభుత్వం చూస్తే గొడ్డల పార్టీ అని అంటుంది. ఎలా చూడొచ్చు అంటారు? ఒక పక్కన చూస్తే రాజకీయాలుగా చూసుకుంటే ఎవరెవరు దూషించుకునే విధానంగా ఉంది, కానీ ప్రజలకు ఎలాంటి అభివృద్ధి పనంలో చేసేటట్టు ఉందని అనుకోవచ్చు అంటారు. ఏమండి, మేము రెడ్ రాజ్యాంగమే మొదలెడితే ఈ రాష్ట్రంలో మొట్టమొదటి జైల్లో ఉండవలసినాడు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఎందుకంటే అతను మా ముఖ్యమంత్రి గారు సతీమణి మీద అవకలు మాట్లాడినట్టు, అలాగే మా లోకేష్ గారు తండ్రి మీద మాట్లాడిన వ్యక్తి, అలాగే ముఖ్యమంత్రి గారి తల్లి మీద మాట్లాడిన వ్యక్తి, నోటికి వచ్చినట్టు లకారాలతో మాట్లాడిన వ్యక్తులు వాళ్ళు రోడ్డు మీద తిరుగుతుంటే రెడ్ బుక్స్ రాజ్యాంగం జరుగుతుందండి. ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి లోపల ఉన్నాడండి, అది చెప్పండి. అటువంటి దాన్ని ఏంటంటే రెడ్ బుక్ నోట్ చేసుకోవడం జరిగింది. ఎవడు ఎటువంటి వాడిని బట్టి ముందు ఎదరికెళ్ళి ముందు ఎలా వెళ్ళాలా, నేర చరిత్ర ఉన్నవాడిని ఎలా కంట్రోల్ చేయాలా, దాని గురించి రాసుకున్న రాజ్యాంగం తప్ప ఊరిగా తీసుకొచ్చి లోన్ తీసి పెట్టేసి కనపడ్డ వాళ్ళంతా లోపలేసేస్తే అసలు మీరు మాట్లాడడానికి ఎవరుంటారు? అసలు వైసీపీ నేతలు రెడ్ రాజ్యాంగం అంటూ కూడా ఒక నినాదాలు అయితే చేస్తున్నారా? అలా కాదు, కుటుంబ ప్రభుత్వం ఎవరైతే తప్పులు చేశారో వారందరికీ కఠినమైన చర్యలు అయితే తీసుకుంటుందని కూడా అంటున్నారు. ఈ అసెంబ్లీ సాక్షిగా వస్తున్న శాసన మండలి పైన అలాగే పోడియం పైన అలా చేయటం చాలా దారుణమని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ శ్రావంత్, సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, అమరావతి.